హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ది రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో ఈ వెహికల్ది నేను దీనికన్నా ముందు ఆల్రెడీ ఫ్యూచరిస్టిక్ వీడియో చేశాను. దాంట్లో మీకు దీంట్లో బ్యాటరీ ఎలా ఉంటుంది, ఛార్జింగ్ ఏంటి అనేది టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే పైన లింక్ ఐకార్డ్స్ ఇస్తాను, చూడండి. మనమైతే ఈరోజు మనం ఈ బైక్ది పవర్ ఇవన్నీ చెక్ చేద్దాం. సో బిఫోర్ మనం ఒకసారి అయితే దీని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకి బ్యూటిఫుల్ టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. 7-inch టచ్ స్క్రీన్ ఇది. సో ఇదంతా వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సర్చ్ ప్రొటెక్షన్ కానీ ఛార్జింగ్ చేసేటప్పుడు అవన్నీ ఉన్నాయి. అయితే బేసిక్గా ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఆన్ చేసేసి సైడ్ స్టాండ్ అనేది తీయాలి, అప్పుడు మనకి వెహికల్ అనేది ఆన్ అవుతుంది. సో బ్రేక్ ఆన్. సో ఇప్పుడు మనకి వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మనం థ్రాటిల్ ఇస్తే బైక్ అనేది మూవింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో చూసారా, ఆన్ అయిపోయింది. మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో సౌండ్ అయితే విన్నారు కదా, ఇట్స్ లైక్ ఏ జెట్ సౌండ్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది సౌండ్. కానీ యాక్చువల్గా చాలా ఫాస్ట్ ఉంది. నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఏవైతే చూస్తామో దానికంటే ఇదైతే చాలా ఫాస్ట్ ఉంది. బేసిక్గా దీంట్లో మనకి 3300 watts మోటార్ ఉంటుంది. సో ఒకవేళ పవర్కి మనం కన్వర్ట్ చేసుకుంటే 4.4 PS పవర్ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే మనకు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి రేంజ్ అనేది 85 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది. అంటే మనకి 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈకో ఉంది. ఈకో కాకుండా మనకి రైడు, స్పోర్టు, ఇంకోటి వార్ప్ మోడ్. సో ఈ 4 మోడ్స్లో మనకి మైలేజ్ అనేది టోటల్ చేంజ్ అయిపోతుంటుంది. చూస్తే ఇప్పుడు 74% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. అయితే దీనికి 61 kilometers వస్తుంది. అండ్ ఒకవేళ మనం రైడింగ్ మోడ్ అనేది చేంజ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇదైతే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఒకసారి ఆగి మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు స్టాప్లో ఉన్నప్పుడు మీకు ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేయగానే మీకు ఇక్కడ రైడ్ మోడ్లో ఇప్పుడు రేంజ్ అనేది తగ్గిపోయింది, 51 వచ్చింది. సేమ్ మనం ఇంకొకసారి మూవ్ చేస్తే 44కి మీకు స్పోర్ట్లో 44 రేంజ్ వచ్చింది. అండ్ ఇప్పుడు టోటల్ వార్ప్లో వచ్చేసరికి 37 రేంజ్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్లో మనం స్పీడ్ అనేది చెక్ చేద్దాం. అండ్ దాని తర్వాత నేను రైడ్ ఇంప్రెషన్ చెప్తాను. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాను నేను. సో ఈకో మోడ్లో మనం ఫస్ట్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం. సో సౌండ్ అయితే చాలా సైలెంట్ ఉంది. మ్యాక్సిమం మనకి ఈ 45, 46 ఈ స్పీడ్ వరకు ఈకో మోడ్లో వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రైడింగ్ మోడ్ చేంజ్ చేద్దాం. సో రైడింగ్ మోడ్ చేంజ్ చేయాలంటే కూడా మనం యాక్సిలరేషన్ వదిలేయాలి. సో ఈ థ్రాటిల్ అనేది వదిలేసి మళ్ళీ ఒకసారి పుష్ చేయగానే ఇప్పుడు రైడ్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు రైడ్ మోడ్లో చూడండి టోటల్ స్పీడు ఇందాక 45 వెళ్ళింది కదా, ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 56, 57 వరకు మనకి రైడ్ మోడ్లో వెళ్తుంది. అండ్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి నెక్స్ట్ స్పోర్ట్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు చూడండి థ్రాటిల్ అసలు ఓపెన్ చేయగానే పవర్ ఇన్స్టెంట్గా జనరేట్ అయిపోతుంది. వావ్. స్పోర్ట్ మోడ్లో 74, 76, 77, 80, 84, 86, 89, 90. సో 90 వరకు స్పోర్ట్ మోడ్ వెళ్తుంది. అండ్ దీని తర్వాత ఇంకొక మోడ్ కూడా ఉంది, వార్ప్ మోడ్. వార్ప్ మోడ్ అయితే అసలు రియలీ అదైతే ఇన్సేన్ అసలు వార్ప్ మోడ్. 0 నుంచి స్టార్ట్ చేద్దాం. సో వార్ప్ మోడ్లో రేంజ్ అయితే టోటల్ తగ్గిపోయింది. సో ఇప్పుడు వార్ప్ మోడ్లో ఒకసారి పవర్ చూడండి, ఇమ్మీడియట్ అయితే పుష్ చేసేస్తుంది మన బ్యాక్, అంత పవర్ ఉంది ఈ వెహికల్లో. ఈ వార్ప్ మోడ్ అనేది ఫన్. ఓ మై గాడ్, లిటరలీ వార్ప్ మోడ్ అయితే అసలు రాకెట్ లాగా వెళ్తుంది. అసలు స్కూటర్ అంటే ఎవరు అసలు నమ్మను కూడా నమ్మరు, అంత ఫాస్ట్ ఉంది. సో 90 వెళ్తుంది వార్ప్ మోడ్లో విత్ ఇన్ నో టైం. అసలు తక్కువ టైంలో మీకు వార్ప్ మోడ్లో చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఓవర్టేక్ చేయాలని కూడా వార్ప్ మోడ్లో చాలా ఫాస్ట్. సో వార్ప్ మోడ్లో మీకు జస్ట్ విండ్ నాయిస్ తప్ప అసలు మీకు సౌండ్ అనేది అసలు ఏం వినిపించదు, అంత సైలెంట్ ఉంది. సో ఇవైతే పవర్ మోడ్ అయితే దీనికైతే ఇలా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఈకో మోడ్కి షిఫ్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను వెహికల్ గురించి చెప్తాను, లైక్ ఇంప్రెషన్స్ ఎన్ని రోజులు వాడినాక దీనికి ఎలా ఉంటాయి ఏంటంటే. సో బేసిక్గా ఇది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి
దీనికి మనం డైలీ ఛార్జింగ్ పెట్టాలి. అంటే మనం ఎవ్రీ 85 కిలోమీటర్స్ అయిపోతుంది అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ నైట్ మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అంటే కంపెనీ వాళ్ళు ఒక నార్మల్ ఛార్జర్ ఇచ్చారు. సో దీనికన్నా ముందు ప్రీవియస్ వీడియోలో అవన్నీ చూపించాను నేను. సో నార్మల్ ఛార్జర్లో మనకి 6 అవర్స్ ఛార్జింగ్ చేయాలి. సో 6 అవర్స్ మనం ఛార్జింగ్ చేస్తే మనకు 85 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఈకోలో. సో మనకి రైడ్, స్పోర్ట్, వార్పు ఇవన్నిట్లో కూడా మీకు అది డిస్టెన్స్ తగ్గిపోతుంది. బట్ మనం ఏంటంటే ఈకో మోడ్ ఒకదాన్నే కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అయితే మనకి ఒకవేళ ఇంకోటి కంపెనీ నుంచి డాట్ ఛార్జర్ అని ఉంటుంది, అదేంటంటే ఫాస్ట్ ఛార్జర్. సో ఆ ఫాస్ట్ ఛార్జర్ ఒకవేళ మనం కొనుక్కుంటే మనకి 3 అవర్స్లో ఛార్జింగ్ అయిపోతుంది ఫుల్ ఛార్జ్. అంటే 3 అవర్స్లో మనకి 85 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేస్తుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు ఏథర్ కంపెనీ అవుతుందో ఏథర్ కంపెనీ వాళ్ళవి కూడా కొన్ని పవర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పవర్ పాయింట్స్లో వెళ్ళి మనం ఒకవేళ ఛార్జింగ్ చేసుకుంటే 2 అవర్స్లోనే అయిపోతుంది. అంటే మనకి 0 to 80% ఏమో 1.5 అవర్లో అయిపోతుంది. అండ్ దాని తర్వాత రిమైనింగ్ ఇంకొక 20% అయితే ఉంటుందో ఆ 20% హాఫ్ అన్ అవర్లో అవుతుంది. అంటే టోటల్ ఒక 2 అవర్స్లోనే మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అది ఓన్లీ మన ఏథర్ గ్రిడ్లో. సో ఏథర్ గ్రిడ్లో మనం చేసుకుంటే అవి అంటే సిటీలో ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ రోడ్ మీద పబ్లిక్ అట్రాక్షన్ అలా ఉంది దీన్ని, అందరు చూసుకుంటూ వెళ్తున్నారు. సో నేను ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి పబ్లిక్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది. నాకే ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ అడిగారు ఈ వెహికల్ గురించి. అంటే జనరల్గా మనం స్పోర్ట్స్ బైక్స్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ అవుతుంటుందో సేమ్ థింగ్ ఈ స్కూటర్ కూడా అలాంటిదే. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లోనే ఇది కాస్ట్లీస్ట్ అనమాట. సో 1,77,000 ఉంది దీని ప్రైస్. సో ప్రైస్ అయితే చాలా ఎక్కువ. 1,77,000కి మీకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని ప్రైస్ ఎక్కువ. బట్ ఏంటంటే ఫ్యూచర్ మొత్తం మనకి ఎలక్ట్రికే కాబట్టి సో వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ లైక్ క్వాలిటీ అవన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. టోటల్ హై ఎండ్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ మీకు డీటెయిల్స్ కానీ దీంట్లో ఉన్నాయి, అన్నీ కూడా హై ఎండ్ ఉన్నాయి. అయితే ఇదైతే మనకి ఛార్జింగ్ స్పీడ్ గురించి అండ్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ వాళ్ళు ఏమంటారంటే మనకి బ్యాటరీ వారంటీ అయితే 3 years వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ ఒకవేళ మనం ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ చేయించాలి. ఒకవేళ చేయిస్తే కూడా మీకు 500 నుంచి 1,000 రూపీస్ వరకు ఛార్జెస్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇవైతే మెయింటెనెన్స్ ఛార్జెస్. అండ్ నెక్స్ట్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ ఫ్రంట్ అయితే మీకు టెలిస్కోపిక్ ఉంది, రియర్ మోనోషాక్ సస్పెన్షన్. మోనోషాక్ అంటే ఇది కూడా సెంటర్లో ఉంటుంది. అంటే వేరే స్కూటర్స్ మీకు సైడ్లో ఉంటుంది కదా, సో సైడ్ కాకుండా దీనిలో సెంటర్లో ఉంది. అంటే సేమ్ మన బైక్ ఎలా ఉంటుంది మోటార్ సైకిల్ బైక్, సో సేమ్ దానిలాగానే ఉంది దీంట్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బ్రేక్ క్యాలిపర్స్ కూడా మీకు వైబ్రీ నుంచి ఉన్నాయి, డిస్క్ బ్రేక్స్, పెటల్ డిస్క్, అది కూడా అంటే హీట్ కూడా తొందర అవ్వకుండా పెటల్ డిస్క్ ఉంది. పవర్ అయితే అసలు రియలీ క్రేజీ. మీకు ఇంకొకసారి చూపిస్తాను వార్ప్ మోడ్లో. ఇప్పుడు ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, వార్ప్ మోడ్లో టోటల్ తగ్గిపోయింది చూడండి. 33 కిలోమీటర్స్కి వచ్చింది రేంజ్. ఇప్పుడు చూడండి పవర్ మీకు ఎలా వస్తుంది. Oh my God. So 90 is the top speed. సో కంపెనీ అయితే 85 వరకు చెప్తుంది, బట్ 90 వరకు మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ స్కూటర్ది. సో ఈ స్కూటర్ ఎవరు కొనుక్కోవాలంటే సో లిమిటెడ్ డిస్టెన్స్ వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. బడ్జెట్ కూడా మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రజెంట్ వేరే మార్కెట్లో అయితే లేదు. సో దీనికన్నా ముందు ఇంకా నేను వేరే కూడా చేశాను, లైక్ ప్యూర్ కానీ హీరో కానీ అవన్నీ కూడా చేశాను. దాంట్లో ఇంత పవర్ అయితే లేదు. దాంట్లో హైయెస్ట్ స్పీడ్ కూడా 55-60 వరకు వెళ్తుంది. బట్ దీంట్లో అసలు రియలీ క్రేజీ. అసలు నార్మల్ స్కూటర్ కంటే యాక్చువల్లీ ఫాస్ట్ ఉంది ఇది. బట్ రియల్లీ ఫన్ ఉంటుంది. ఒకవేళ మీరు వార్ప్ మోడ్లో రైడ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఫన్. ఇప్పుడు మనం ఒకసారి బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. దీంట్లో మనకి వైబ్రీ నుంచి బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయో లేదు ఒకసారి మీ ముందే నేను బ్రేక్స్ స్లామ్ చేసి చూస్తాను. సో బ్రేక్స్ అయితే యాక్చువల్లీ హార్డ్ ఉన్నాయి. అంటే మీకు బైట్ అనేది ఎక్కువ ఉంది. లైక్ టోటల్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్లే కాబట్టి మీకు బ్రేకింగ్ ఏదైతే ఉందో కొంచెం బ్రేక్ చేసినా కూడా ఎక్కువ పడుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు హార్డ్ బ్రేక్ చేశారనుకోండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఒకవేళ బ్రేక్స్ యూజ్ చేయాలంటే లైక్ 50-50 రేషియో కానీ 60-40 రేషియోలో కానీ యూజ్ చేయండి. అండ్ ఎట్లన్నా దీంట్లో కాంబీ బ్రేక్స్ ఉంది, బట్ స్టిల్ బ్రేక్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ 70 స్పీడ్ అట్లా మెయింటైన్ చేసినప్పుడు ఒకవేళ మీరు హార్డ్గా బ్రేక్ చేయాల్సి వస్తే కొంచెం మీకు కొంచెం స్కేరీ ఫీలింగ్ అయితే వస్తుంది దీంట్లో.
అండ్ ఇంకోటి ఈ వెహికల్ ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి సో దీన్ని మనం డే టు డే లైఫ్లో యూజ్ చేయొచ్చు అంటే మనం ఏంటంటే ఫస్ట్ ముందే క్యాల్కులేటెడ్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఆఫీస్ హోమ్ ఇలా యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాం అనేది టోటల్ క్యాల్కులేటెడ్గా ఉంటే మనకి ఇలాంటి స్కూటర్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఒక నార్మల్ ఛార్జర్ తీసుకెళ్తే 6 hours పడుతుంది, ఆర్ ఫాస్ట్ ఛార్జర్ తీసుకెళ్తే 3 hours పడుతుంది. ఒకవేళ మీరు ఏథర్ గ్రిడ్ యూజ్ చేస్తే 2 hours ఉంటుంది. బట్ ఏథర్ గ్రిడ్స్ అనేవి ప్రతి ప్లేస్లో ఉండదు, ఓన్లీ లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే మీకు ఏథర్ గ్రిడ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు జనరల్ బైక్కి వచ్చే ఛార్జరే వాడతారు కాబట్టి మీరు ఛార్జింగ్ది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ మీరు ఒకవేళ పెట్టుకున్నా కూడా ఆ ఛార్జింగ్ అయిన వరకు మీరు వెయిట్ చేయాలి. సో దాని గురించి మీరు ఏంటంటే దీన్ని బాగా లాంగ్ రైడ్స్ కాకుండా సిటీలో అంటే మనకి దగ్గరికి యూజ్ చేసుకునేటట్టు ముందే చూసుకుంటే మీకు క్లియర్ ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న బ్యాటరీకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఒకవేళ దీని మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే మైనస్ పాయింట్స్ అయితే దీని బ్రేక్స్లో హార్డ్ బ్రేకింగ్ అయితే చేయొద్దు. అంటే ఒకటిసారి హార్డ్ బ్రేకింగ్ చేయొద్దు. అండ్ ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ అంత విజిబిలిటీ అయితే ఎక్కువ ఏం లేదు. చూడడానికి డిజైన్ బాగుంది కానీ విజిబిలిటీ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సీటు, ఒకసారి మీకు సీట్ చూపిస్తాను. సో ఈ సీట్ ఏదైతుందో ఈ సీటు ఇక్కడ మీకు కర్వ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనం యాక్చువల్గా కూర్చొనే ప్లేసు. సో ఇక్కడ నుండి కర్వ్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఎక్కువసేపు అంటే ఒక 1/2 hour అట్లా రైడ్ చేసినప్పటికీ కొంచెం మనకి పెయిన్ వస్తుంది. సో కంఫర్టబుల్గా కూర్చొనే లాగా అయితే లేదు. రియర్ కంఫర్టబుల్ ఉంది, బట్ ఫ్రంట్ అయితే అంత కంఫర్టబుల్ అయితే లేదు. నేను ఆల్రెడీ ఇన్ని డేస్ యూజ్ చేస్తున్నా కాబట్టి అదైతే నాకు తెలిసింది. అండ్ ఇవైతే నాకు ఈ 2 మాత్రమే అనిపించాయి దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ అయితే నేను మీకు చెప్పినట్టు అదైతే మీరు ఎప్పుడైతే చూసుకుంటూనే ఉండాలి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇంకా మనకి లైవ్లో రావాలి అంటే రియల్ టైంలో డైలీ యూజ్ చేయాలి అనుకుంటే కూడా మనకి ఛార్జింగ్ గ్రిడ్స్ అనేటివి చాలా రావాలి. సో అప్పుడు కానీ మనము నార్మల్ స్కూటర్ లాగా యూజ్ చేయవచ్చు. ఇప్పుడైతే కొంచెం కష్టం, ఎందుకంటే ఇంటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇంటి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ప్రతి ఇంట్లో అంటే మన పార్కింగ్ ప్లేస్లో మీకు పవర్ సాకెట్ ఉండాలి. అది కూడా పెద్ద సాకెట్. అంటే మనము ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ ఏసీ కానీ పెట్టుకునే సాకెట్ ఏదైతే ఉంటుందో పెద్ద సైజ్ది ఆ సైజ్ పెట్టాలి. సో అది కూడా ఛార్జర్ ఎలా ఉంటుందో నేను వీడియో ఇంతకుముందు ఫీచర్స్ దాంట్లో చూపించాను, ఒకసారి చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా ఉంటుందని. సో అదైతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మీరు పార్కింగ్ చేస్తే ఆ పార్కింగ్ స్లాట్లో మీకు ఒకవేళ ఛార్జర్ సాకెట్ అయితే ఉండాలి. ఛార్జింగ్ పాయింట్ లేకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ తోటి ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తారు. అండ్ ఒకవేళ లైక్ నాకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఎలా అంటే నేను నైట్ అంటే 6 hours ఛార్జింగ్ పడుతుంది. అంటే నైట్ 12కి ఛార్జింగ్ పెడితే మార్నింగ్ 6 వరకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంటే మనకి 85 kilometers రేంజ్ వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ మనం అలా ఛార్జింగ్ పెట్టి ఒకవేళ పడుకొని మార్నింగ్ లేచామనుకోండి, ఇన్ కేస్ నైట్ ఎవరైనా లైక్ నార్మల్ స్విచెస్ ఆఫ్ చేసినట్టు ఇది కూడా ఆఫ్ చేశారనుకోండి, మీకు ఛార్జింగ్ కాదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వెహికల్ యూజ్ చేయలేరు. సో ఇదైతే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్గా యూజ్ చేస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే రివ్యూ అంటే ఫీచర్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయచ్చు, బట్ రియల్ టైంలో యూజ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా దీనికి వచ్చే బ్యాటరీ పర్సెంటేజు ఈ రేంజ్ చూసుకొని నడపాలి. ఇప్పుడు నాకు ఈకో మోడ్లో 53 వస్తుంది కదా, నేను దీనిలో వార్ప్ మోడ్ ఉన్నా నేను వార్ప్ మోడ్ ఎక్కువ యూజ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వార్ప్ మోడ్ యూజ్ చేసినప్పుడు రేంజ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ తొందరగా తగ్గిపోయింది అనుకోండి, నేను ఇంటి వరకు కూడా వెళ్ళను అని చెప్పేసి ఒక డౌట్. సో అది ఎప్పుడు మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్స్ది కొంచెం ఇంకా టైం పడుతుంది. మనము డే టు డే లైఫ్లో సెట్ అవ్వాలి అంటే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలా ఉంటుందంటే కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకు ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే అంటే ఒక 6 hours మనం దీన్ని ఛార్జింగ్ పెట్టినాం అనుకోండి, మనకు ఒక 3 units కన్జ్యూమ్ అవుతుంది అంటున్నారు. సో 3 units అంటే మనకు రఫ్ క్యాల్కులేషన్ వేసుకున్నాన్ని 30 rupees లోపు మనకి పడుతుంది అంటే ఒక ఛార్జ్కి. సో ఇట్లా మనకి ఈ ఒక్క బ్యాటరీ మీద అంటే ఈ వెహికల్కి ఇచ్చిన బ్యాటరీ ఒక 2000 times మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దాని లైఫ్ అంత ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే దీన్ని వాడుకోవచ్చు. అండ్ నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇన్ కేస్ నాకు బడ్జెట్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే డెఫినెట్లీ నేనైతే ఈథర్కి వెళ్తాను. ఎందుకంటే డిజైన్ కానీ పవర్ కానీ అసలు సుపీరియర్ అండ్ రోడ్ అట్రాక్షన్ అయితే సూపర్ ఉంది. మీకు చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు అడుగుతారు సేమ్ మన స్పోర్ట్స్ బైక్ చూస్తే ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ దీంట్లో కూడా అలానే. ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ అలాంటిదే అనుకోండి. ఎందుకంటే ఇది కూడా కాస్ట్లెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఉన్న వాటిలో ఇదే అన్నిటికంటే కాస్ట్లీ.
ప్రజెంట్ మార్కెట్లో. ఏథర్ 450Xది రైడ్ రివ్యూ. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అంతా దొరికింది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా షేర్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయగలను. సో షేర్ అవర్ ఛానల్, డూ సపోర్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. నా అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.